ఇంటర్నేషనల్ వైడ్ చూసుకుంటే గనక జేబీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి ఇంటర్నేషనల్ వైడ్ చూసుకుంటే. ఎందుకంటే అమెరికాలో రెండోసారి ట్రంప్ అధ్యక్షుడిగా మారిన తర్వాత అనేక ఆంక్షలు విధిస్తున్నారు ఇతర దేశాలపైన. ఆ దేశంలో ఉన్న ఉద్యోగస్తుల దగ్గర నుంచి చూసుకుంటే ప్రతి అంశంలో కూడా అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో అమెరికాను బలోపేతం చేసే దిశగానే ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. పర్టికులర్గా వీసా నిబంధనలు అయితే చాలా కఠినతరం చేశారు. అటు విద్యార్థులు మొదలుకొని ఉద్యోగుల వరకు కూడా అంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఉపాధ్యక్షుడు జేబీ వాన్స్ అయితే వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్ళు గ్రీన్ కార్డు ఉంటే చాలు అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవచ్చు అన్న ధీమాలో ఉన్న భారతీయులతో పాటు చాలా దేశాల ప్రజలకు ఇది కాస్త షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. గ్రీన్ కార్డ్ అనేది శాశ్వత నివాసానికి హక్కు కాదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సో దీనిపైన ఒక గందరగోళ పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. సో అమెరికా వలస విధానం పైన ప్రపంచ దేశాల్లో అయితే ఒక ఆందోళన అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మళ్ళీ కొత్తగా గ్రీన్ కార్డులు ఇచ్చే అవకాశం లేదు. స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే దిశగా అయితే ఇప్పటి వరకు ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో వారి వరకు నిబంధనలు అంతగా లేకపోయినా భవిష్యత్తులో గ్రీన్ కార్డు కేటాయింపుల విషయంలో నిబంధనలు కఠినతరం చేసే దిశగా ఉంటాయని చెప్పేసి ఒక వార్త అయితే ఇస్తున్నారు. సో ఇది ఎవరైతే ఇప్పటికే అమెరికాలో ఉండి గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారో వారంతా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. సో వీసా నిబంధనలు కఠినతరం చేయడం మంచిదే అని చెప్పేసి అటు అమెరికా ప్రజలు కోరుతున్నప్పటికీ ఎవరైతే అక్కడికి వెళ్ళి ఉపాధి ద్వారా అమెరికాలో శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారో ఎవరైతే ఉద్యోగాలు పొంది కొన్నేళ్ల పాటు H1B వీసాతో పాటు అక్కడ ఉన్న వాళ్ళు గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారు. సో ఎంపికే చాలా కష్టతరం అవుతుంది. ఒకవేళ ఎంపిక చేసుకున్నా కూడా అది శాశ్వత నివాసానికి ప్రాతిపదిక కాదు అంటూ జేబీ వాన్స్ చెప్పడం అనేది కొంత అక్కడ నివసిస్తున్న వివిధ దేశాలకు సంబంధించి ప్రజల్లో అయితే కాస్త గందరగోళ పరిస్థితి ఉందని చెప్పాలి. సో దీనికి సంబంధించిన వార్త అయితే మనం ప్రధానంగా చూసుకోవచ్చు. సో పర్మనెంట్ రెసిడెంట్ కార్డు ఇది గ్రీన్ కార్డు. సో భారత్లో కూడా దాదాపు ఇంటింటికి దీనికి సంబంధించిన పరిచయం అయితే ఉంది. విదేశీ పౌరులకు అమెరికాలో నివసించేందుకు పని చేసుకునేందుకు కూడా ఈ గ్రీన్ కార్డు అనేది హక్కులాంటిదని చెప్పాలి. సో అంతేకాకుండా ఏదైతే కంపెనీ ఉంటాయో అమెరికాలో ఒక దేశం నుంచి పర్టికులర్ కంపెనీకి వెళ్ళిన వాళ్ళంతా గ్రీన్ కార్డు పొందితే కనుక అమెరికాలో ఏ కంపెనీలో అయినా వర్క్ చేసే అవకాశం ఉంటుంది. మరి అలాంటి గ్రీన్ కార్డు కేటాయింపుల్లో కానివ్వండి వీటికి సంబంధించి నిబంధనలు కానీ మారిస్తే కనుక ఇది తప్పనిసరిగా వివిధ దేశాల్లో నుంచి వచ్చి అమెరికాలో నివాసం ఉంటున్న వారికైతే చాలా ప్రమాదకర పరిణామంగానే చెప్పొచ్చు. సో జేబీ వాన్స్ చేసిన వ్యాఖ్యల తర్వాత దీనికి సంబంధించి ప్రతిపాదనలు ఎలా ఉంటాయి, నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. దానికి సంబంధించిన వార్తే మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. సో వీటితో పాటుగా అమృత కవచం అనే మరో వార్త కూడా స్పెషల్గా మనకు కనిపిస్తోంది. చాలామంది రైతులు కూరగాయలు పండ్లు వీటితో పాటుగా పూలు కూడా నిల్వ చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అవన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి. అటు రైతు కష్టం పోతుంది, ఇటు వినియోగదారుల వరకు చేరట్లేదు. మధ్య దళారుల కారణంగా కొన్ని చోట్ల అయితే పూర్తి స్థాయిలో సరఫరా కూడా కొనసాగట్లేదు. ఈ నేపథ్యంలో కూరగాయలు పండ్లు లాంటివి పూర్తి స్థాయిలో నిల్వ ఉంచుకునే అవకాశం రైతులకి ఇస్తే కనుక అటు రైతులకి అలాగే ఎవరైతే వినియోగదారులు ఉంటారో వీరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి ఒక వార్త అయితే ఇక్కడ కనిపిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్లోని గాంధీ కృషి విజ్ఞాన కేంద్రంలో కృషి కవచ్ టెక్నాలజీ పరీక్షను చూశారని, ఈ టెక్నాలజీ ద్వారా ప్రజలకు అందించే క్రమంలో కూడా ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వార్త మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. సో యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది అధ్యాపకులు ఈ అమృత కవచాన్ని అయితే కనిపెట్టారు. దీని ద్వారా రైతులకు వినియోగదారులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం జరుగుతుందని అయితే స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు.